మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్లో ఇన్సిడెంట్ దీన్ని రాజకీయం చేయకండి సార్. ఎన్నో ఏళ్ళ నుంచి మనం దీన్ని అనుభవిస్తున్నాం. శాంతి శాంతి శాంతి. అప్పుడు గాంధీ గారు ఎట్లా ఆలోచించారో సుందరం కోసం, ఇప్పుడు అంతే. ఏమి శాంతి అండి? పాకిస్తాన్ దాని బతుకంతా. అది ఏమైనా దేశమా? అది దేశమే కాదు నాకు తెలిసి ప్రపంచ పట్టణంలో. అది క్రికెట్లో కూడా పోయారు దాయాదవ్. ఒకప్పుడు దాయాదులు అని ఒక అభిమానం ఉండేది. ఎందుకయ్యా ఆ దేశం గురించి మనం ఎక్కువ ఆలోచించకుండా వేస్ట్. ఉగ్రవాదులు ముస్లిమ్స్ అనే పేరు చెప్పి వాళ్ళు వచ్చి, ఏ ముస్లిం కూడా ఖురాన్ యాక్చువల్గా చదివేవాడైతే అలా చేయరండి. ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా అల్టిమేట్గా అది మానవుడేనండి. అదేమని ఎక్కడ దివి నుంచి పుడతారా? ఎవరి ధర్మాలు వాళ్ళవి, ఎవరి ఇది వాళ్ళది, ఎవరు ఉంటాయి. వీళ్ళు మన ఇండియాలో ఉన్న కొంతమంది కూడా మన సపోర్ట్ వాళ్ళకి ఇస్తారు. తప్పది. మన ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంటుంది మాట్లాడేది. మన ఇండియాకి అంత ఫ్రీడమ్ ఉంటుంది. మన ఇండియాలోనే మరి వాళ్ళ బతకలేకపోతే ఎక్కడ బతుకుతారు? వాళ్ళు పాకిస్తాన్ నుంచి వెళ్ళగొట్టేటప్పుడు వాళ్ళ బాధ చూస్తే నాకు అర్థమైంది. ఇండియా అనేది ఎంత శాంతియుతము, ఎంతో బాధతో వెళ్తున్నారు వాళ్ళు బ్యాక్ ఎక్కి. పాకిస్తాన్ ఎవరైనా అగ్నిగుండకి వెళ్ళాలని కోరుకుంటారండి. ఇండియా అనేది అంత ప్రజాస్వామ్యంగానే మనది డాక్టర్ అంబేద్కర్ పెట్టిన కొన్ని నియమాలు, మహానుభావులు కొన్ని పెద్దలు పెట్టిన నియమాలు, కానీ ఇండియాకి చాలా సాంప్రదాయపరంగా చాలా మంచి పేరు ఉంది. రాజకీయ పార్టీలు మారుతుంటే వస్తుంటే అది వదిలేయండి. ఇప్పుడు పొలిటికల్ మాట్లాడకూడదు సార్. ఎందుకంటే పొలిటికల్ వేరు, ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ వేరు. మోడీ గారు స్ట్రాంగ్ లీడరు అని సపోర్ట్ అందరూ ఇవ్వాలి. ఎందుకంటే మరి ఈ విషయంలో ఆయన చాలా గ్రేట్. కొన్ని దేనికి స్టెప్ చేశారు. ఆయనకి ఏం చేయలేరు. మన ఇండియాకి ఏం పేకలేరు. అది కూడా చెప్తున్నా. మన ఇండియా అంత స్ట్రాంగ్. మనం తలుచుకుంటే ఇప్పుడు అన్ని దేశాలు మనం సపోర్ట్ ఇస్తున్నాయి. అది ఏమయ్యా పాకిస్తాన్ ఏంటి? అది మ్యాప్లో ఎక్కడో ఉన్నట్టు ఆ దేశం. దయచేసి దీన్ని రాజకీయం చేయకండి ప్లీజ్.